సిద్ధార్థలో శంకర్ దాదాలు మెడికల్ కాలేజీలో మాస్ కాపీయింగ్, సప్లిమెంటరీ పరీక్షల్లో ఇతర ప్రైవేట్ కాలేజీల విద్యార్థులకు స్లిప్లు. అంతా బడా వ్యక్తుల పిల్లలే. ఎగ్జామినేషన్ సిబ్బంది సహకారం, ఇన్విజిలేటర్ల చేతి వాటం. సబ్జెక్ట్ ను బట్టి రేట్లు. ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి లక్షల వసూలు. పారామెడికల్ నర్సింగ్ వారి నుంచి ఒక్కో పరీక్షకు ₹1000. పరీక్ష రాసిన తర్వాత జవాబు పత్రాలు మార్పిడి. ఆరోగ్య శాఖ అధికారులకు పలు ఫిర్యాదులు. తాజా తనిఖీల్లో పట్టుబడిన 5 విద్యార్థులు. ఎంబీబీఎస్ మెడికల్ స్టూడెంట్స్ అంటే కాబోయే డాక్టర్లు అంటే ఎంత సబ్జెక్టు పైన పట్టుండాలి, ఎంత ఆసక్తితో చదువుకోవాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది చూస్తే గనక ఇలాంటి వాళ్ళు డాక్టర్లు అయితే రేపు పొద్దున పేషెంట్లకి వాళ్ళు వైద్యం చేస్తారా? లేకపోతే వైద్యం చేయించుకోకుండా ఉన్న రోగాన్ని మరింత పెంచి అసలు ఉంచుతారా, ఉంచరా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి స్టూడెంట్స్ రేపు పొద్దున డాక్టర్లు అయితే ప్రజల ప్రాణాలతో చెలగాటలాడడానికే ఇలా చేస్తున్నారా? సో సిద్ధార్థ కాలేజ్‌లో అయితే కనుక సిద్ధార్థ మెడికల్ కాలేజ్‌లో మాస్ కాపీయింగ్ జరుగుతోంది. అసలు సప్లిమెంటరీ పరీక్షల్లో వేరే ప్రైవేట్ కాలేజీ స్టూడెంట్స్ స్లిప్స్ ఇస్తున్నారండి. ఆ స్లిప్‌లో అంతున్నాయి. ఆ పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా సామాన్యుల పిల్లలు కాదు. బడా బాబులకి సంబంధించిన పిల్లలే. బడా వ్యక్తులకు సంబంధించిన పిల్లలు వాళ్ళు. ఎగ్జామినేషన్ సిబ్బంది కూడా వాళ్ళకే సహకారం ఇస్తుంది. విలువలు లేవు. నైతిక విలువలు లేవు. కొంతమందికి ఏం లేవు. డబ్బులు ఇస్తున్నారా? డబ్బులొస్తున్నాయా? ఏదైనా చేసేద్దాం. అసలు సిబ్బంది చెప్పాల్సింది పోయి అలాంటి వాళ్ళని సస్పెండ్ చేయడమో లేదా హెచ్చరించడమో పోయి వాళ్ళకి సహకారం అందిస్తున్నారు అంటే డబ్బుకి ఎంత ఆశపడుతున్నారో ఇక్కడే అర్థమవుతుంది. నైతిక విలువలకు తిలోదకాలు. ఇక ఏ సెక్టార్ చూసుకుంటే ఏది బాగుంది? అన్నిట్లోనూ ఏదో ఒక అవినీతి కూరుకుపోతుంది ఈ మధ్య కాలంలో. ఎగ్జామినేషన్ సిబ్బంది సహకారం, ఇన్విజిలేటర్ల చేతివాటం. సబ్జెక్ట్‌ను బట్టి రేట్లు. ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక పారామెడికల్ నర్సింగ్ వాళ్ళకు కూడా ఒక్కో పరీక్షకు ₹1000 వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిపోయింది. ఇన్విజిలేటర్స్ అవ్వచ్చు, సిబ్బంది అవ్వచ్చు, విలువలు వదిలేసి ఎంత దిగజారిపోయి ఇలాంటి పనికి ఒడిగడుతున్నారు. ఇది ఒక సిగ్గుమాలిన చర్య అని చెప్పొచ్చు. స్టూడెంట్స్‌ని హెచ్చరించి ఇలాంటివి చేయకూడదని చెప్పాలి. ఒక ఛాన్స్ ఇవ్వాలి. లేదంటే సస్పెండ్ చేయాలి. లేదా వాళ్ళకి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని హెచ్చరించి ఇంకొకసారి చేయకుండా చూసుకోవాలి. కానీ డబ్బులకు ఆశపడి బడాబాబుల వ్యక్తులైతే కొమ్ములొచ్చుంటాయా? వాళ్ళల్లో వాళ్ళు మనుషులే. వాళ్ళల్లో ప్రవహించేది కూడా ఒకే రక్తమే. కేవలం డబ్బులకు ఆశపడి సిబ్బంది ఇలా చేస్తుంది అని ఈ వార్తా కథనాన్ని బట్టి అయితే కనుక స్పష్టంగా అర్థమవుతోంది. ఇన్విజిలేటర్లను ఎందుకు నియమిస్తారు? మీకొచ్చే సాలరీస్ సరిపోవట్లేదా? మళ్ళీ ఇట్లాంటి వాటికి అందులో ఎంబీబీఎస్ స్టూడెంట్స్, నార్మల్ స్టూడెంట్స్ కూడా కాదు. ఇలాంటి వాళ్ళు రేపు పొద్దున డాక్టర్లయితే రోగులకు ఏమి వైద్యం అందిస్తారు? అసలు ప్రాణాలతో ఉంచుతారా? ఈ డౌట్‌లే వస్తున్నాయి. ఇలాంటి వాళ్ళకి పైపెచ్చు మీరు సహకరించి పాస్ చేయిస్తున్నారా? ఇక ఆరోగ్య శాఖ అధికారులకి అయితే కనుక దీనిపైన పలు ఫిర్యాదులు వెళ్ళాయి. తాజా తనిఖీల్లో పట్టుబడిన 5 విద్యార్థులు. ఇప్పటికైనా 5 మంది స్టూడెంట్స్ అయితే కనుక తనిఖీల్లో పట్టుబడ్డారు. ఇక ఇప్పుడు నుంచి అయినా కనీసం ఆరోగ్య శాఖ దృష్టి పెట్టి ఇలాంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇన్విజిలేటర్లు సిబ్బంది కూడా ఇట్లాంటి దిక్కుమాలిన తప్పుడు పనులకు పాల్పడకుండా మీకి అప్పగించిన బాధ్యత ఏదైతే ఉందో అది సిన్సియర్‌గా చేయండి. ప్రభుత్వ కాలేజీలు అయితే ప్రభుత్వం, ప్రైవేట్ కాలేజీలు అయితే ప్రైవేట్ కాలేజీలు. మీకు సాలరీస్ ఇస్తున్నారు కదా! మరి మినిమమ్ ఎథిక్స్ కూడా లేకుండా ఎట్లా ప్రవర్తిస్తారు?